ఏంది మామ ఎప్పుడు లేని అమ్మాయి క్యారెక్టర్ పెట్టుకున్నావు? పెట్టుకోకూడదా? అట్లా కాదు, ఎప్పుడు పెట్టుకోకూడదా? అందుకే రోజు పెట్టుకోండా. ప్రీతికన్నా నువ్వే బాగా కనపడుతున్నావు మధ్య, పెళ్లి చేసుకుందామా మనం? రే 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 ఇన్స్టాగ్రామ్ లో చూసి సాలైపోయింది, నువ్వు కానీ మారిపోయినావేంది వాళ్ళ లెక్క. అవునవునే సార్ బి, ఈ మధ్య వారి మాటలు చాలా తేడాగా ఉన్నాయి. మెల్ల మీద కుదిరితే 3 చెరువుల నీళ్లు తాగుతావు, ముడ్డి మూసుకొని నిలబడి నోటికొచ్చింది వాక్కుండా. ఆ చేతనలే ప్రీతి, నా కొడుకులు సోది నా కొడుకులు 24 గంటలు సోది కూసుకుంటా ఉంటారు. స్టార్ట్. A few moments later. ఏం ప్రీతి గమ్మనీళ్ళు పడినావు? తిను నూడిల్స్. నీకోసం ఇంకా 5 స్టార్ హోటల్ నుంచి తెచ్చే పెట్టరమ్మా, ఉండే తినల్లా. ఎక్కడ పెద్ద సీఎం కూతురన్నా కాకపోతే నచ్చలేదంట, నచ్చలేదు. బా యా పై అంతలా గర్జిస్తున్నావు, పళ్ళు వెక్కి సోకేసి పెట్టుకుంటా ఇంట్లో. అమ్మా పాపం ఫీల్ అయినట్టుంది, మెందికి అమ్మా. సగం వెళ్తూ మంది ఈడపోయిందిరా, ఇప్పుడు దింపుతున్నావు నువ్వు. ఎప్పుడు దిగామన్నది కాదన్నయ్య, ఎలా ఆడామన్నదే మ్యాటరు. ఆడేకైనా మనం బతుకుండాలి కదా. ఏందట్టంటావు? మన పక్క మన దమ్ము, మన ధైర్యం, మన ఊపిరి, మన గుణధైర్యం ఉన్నాడు. మన మీద ఎవరో చేసేది? నువ్వంతా రెచ్చిపోద్దు, ఫస్ట్ వాణి కొట్టి మళ్ళీ కొడతారా మనల్ని. ఇప్పుడు రమ్మని చూసుకుందాం, నీ మీద చేసే ముందు నా మీద వేయాలి. నేను అదే చెప్పింది, ఫస్ట్ నేను సాగు కట్టి మళ్ళీ మమ్మల్ని కొడతారని. వరా పరువు తీద్దురా పాపం అంది, వాడేందో ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాడు. బొమ్మ బొమ్మ నరుకు నరుకు నా కొడుకునే. ఎంత ధైర్యం ఉంటే ఈయనకి 4 మధ్య దిగుతారు రైడు. ఏమనుకున్నాడు? మీరేమైనా బాటగాలు అనుకున్నాడా? మచ్చా మనం అని చెప్పొచ్చు కదరా, సపరేట్ గా మేమనే ఏంటికంటున్నావురా? నేను కొట్టినాక ఇల్లు కొట్టినావో, నేను ప్రో ప్లేయర్. అంత లేదు, మేము డ్యామేజ్ ఇచ్చిందే కొట్టినావు. పుట్ట కోసం ఏం కాదు, ఆల్రెడీ మన మాత్రమే మనకి ఫ్లైట్ లో 90 హెల్త్ పోయి 110 మిగిలింది. దాంట్లో నువ్వు 2 సార్లు చక్రాలతో స్విన్స్ అని విసిరినావు, ఇంక 2 సార్లు నేను విసిరినా, కిల్లు నాకు వచ్చింది. దానికి ఏదో ఫీల్ అయిపోతున్నాడు, 90 డ్యామేజ్ ఇచ్చింది కిల్లు దొబ్బేసినా అని. మచ్చా నువ్వేనైనా చెప్పు, కిల్లు నాదరది. అవు మళ్ళా రాజ్యాంగంలో ఆడ రాసి పెట్టిండ్రి, ఫస్ట్ డ్యామేజ్ ఇస్తే 100 కిల్ అని. ఏది ఇప్పుడు కొట్టుపాదు, ఆడ ముందర నాచుడు ఆ మణమపి దగ్గర. ఎంతమంది నేను కొడతావో కొట్టుపో. సరిపి నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు మధ్యలో మణమపి అని? ఏమరగనేది, నాకు నిన్ను తిట్టంది గేమ్ ఆడబుద్ది కాదు. సరిపోయింది. రేడే లాంగ్ రేంజ్ లో నుంచి వాడు కొడుతున్నాడు మనల్ని, వాడిని కొట్టను రా. మాకేం పట్టింది నువ్వు చెప్పిన కొట్టేకి? నా దగ్గర లాంగ్ రేంజ్ గన్ను లేదురా, అయితే చచ్చిపోపో. లేకపోతే ఆ కత్తులు ఉన్నాయి కదా, పుస్సు పుస్సు అని కొడితే కదా ఫస్ట్ లో కత్తులతో ఫస్ట్ కిల్లో. ఇప్పుడు కొట్టు పొట్టే పోతాండ లేదా కాటర్ వెళ్ళి. నేకట్లా బెదురు నా కూడా కాదు, నేను గన్ను లేదని కొట్టకుండా వచ్చేసేకి. పులి 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 ఎంత పన్నాడు చూడు, ఎంత పన్నాడు. ఇది సంపంది ఎనికి రాను నేను. బెయ్యి నాకు చేసా, వాడిని నేను నాకు చేస్తా. 2 కిల్లు వస్తాయి. యాగనుందిరా నా కొడుకు, అంత కొడుతున్నాడు. ఈయన్ని కొట్టుకుంటా వచ్చిన పని కంప్లీట్ అవుతుంది. సూపర్ రా మచ్చా, సూపర్ రా, కరెక్ట్ టైంలో నాకు చెప్తి. ఈ గ్యాప్ లో ఎవడో పులికిలి చేసే కదరా నా కొడుకు. కొత్తన్నా ఉండు, పట్టుకోరా వాడిని, వాడిని వదలొద్దు, వాడిని సంఖ్యలతో బంధించు. నిన్ను కానీ పండబెట్టినా నా కొడకలరా, నాకేనాడు పాపం వదిలేద్దామని లేకుండా పులికిలు చేస్తారా నా బట్టలరా. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో నేను చూస్తా. కొట్టేసినావు మచ్చా? కొట్టేస్తే వచ్చి లూట్ ఎరుకుందామనే. ఎందుకు మచ్చా ఇప్పుడు తప్పుగా అనుకుంటావు? నువ్వు తప్పుడు నా కొడుకు కాబట్టి తప్పుగానే అనుకుంటా. నిజాయితీ పరును ఏంటి? అయ్యో పాపం నా టీమ్మేటే నాకు కవర్ ఇచ్చేకి వచ్చినాడు, నాకు గుండె ధైర్యం అనుకుందు. నూట కాదుగా, ఎప్పుడెప్పుడు కొట్టేస్తే ఎప్పుడెప్పుడు పోయి కిల్లు దొబ్బేద్దాం, ఎప్పుడెప్పుడు పోయి లూట్ ఎరుకుందాం అని సత్తా అంటావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పినావు సార్. నువ్వేం తక్కువ కాదులే, నేను అంగనాచి మాటలు మాట్లాడద్దు. నువ్వు వానికంటే ముందు తెలిసిపోయిందా? రా కిల్లు నేను కొడితే అంతా ఇడికి వచ్చినారు కదా లూట్ ఎరుకునేకి. ప్రీతి నువ్వు కూడానా? అవునా? ఎచుడు దాక్కొని ఉన్నాడు ఆ బుల్లి బుల్లి అడుగుల బుచ్చారెడ్డి. సరే మానే, ఎవడమన్నాడు నిన్ను మాతో? యాక్చువల్లీ నేను నిన్ను పిలవకూడదని అనుకోనండి. నా కొడుకు ఎస్సీవి గడు, మేరే దిల్కి దడకన్ మేరే జానకత్తు కూడా సొరలో ఉంది, పిలుద్దామరా అంటే పిలిచి వాడు జస్ట్ చెప్పినాడు ప్రీతి పిలిచామని. నేనే పిలిచింది నిన్ను, నాకు చెప్పాల థ్యాంక్స్. రే రే ఆపరా, నీ 10 రూపాయి యాక్షన్ ఆపు. ఆ పిల్ల ఐ లవ్ యూ చెప్పలే, అంతగా మురిచిపోతాడు. పొరకు లేదవా, ప్రీతి నాకు ఎక్కడ దగ్గర అయిపోతుందేమో అని కుళ్ళు నీకు. ఏం ప్రీతి? బాయ్ M60 ట్రిపుల్ చెప్పు. థ్యాంక్స్ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్. లే బాటుగా లే ఇక చూడు, M60 ట్రిపుల్ చెప్పించింది. నీకు ఏపోతే నేను ఇచ్చిందే ఈదు, ఎందుకంటే నువ్వు బాటగాడు. నీకు M60 ట్రిపుల్ చెప్పు కాదు, క్రోధ X ఇచ్చినా కొట్టలేవు నువ్వు, అది తెలుసు ప్రీతికి బాగా. నాకేమొద్దు బా, ఫస్ట్ వానికి ఇచ్చి మళ్ళీ నాకు ఇచ్చిందంట. సరే అయితే ఇవ్వడులే, ఇంకోటి కూడా SRPకే ఇస్తా. ఇచ్చుకో, అన్ని మీ SRPకే ఇచ్చుకో. మ్యాప్ లో ఉండే గనులన్నీ ఎరుకొని వచ్చి ఇస్తా. నీకెందుకు? సైలెన్సర్ దీనికి పెట్టుకునే కాదు, మళ్ళీ తీసుకుంటాలే. ఇప్పుడు తీసుకుంటావా లేదా? అయ్యో ప్రీతి, దీనికి సైలెన్సర్ పెట్టుకునే ఆప్షన్ లేదు, ఎట్లా తీసుకోవాలా? అవన్నీ నాకు తెలియదు, ఇప్పుడు తీసుకుంటావా
లేదా? ఓవర్ తింతలి ఉత్త మెడల్లో ఉన్నట్టుంది, అనవసరంగా తీసుకుంటే గన్ను. సరే అయితే నా గన్ను నాకు ఇచ్చేయి. ఏదైనా ఒక వస్తువుని ఒక మనిషికి ఇచ్చి ఆ వస్తువుని మళ్ళీ తిరిగి అడగడం మహాపాపం. నాకు పుణ్యం రాకపోయినా పర్వాలే, కానీ నేను మాత్రం నీకు ఆ పాపాన్ని వదల్చుకోలే ప్రీతి. బా ఏం చెప్పావురా? సరిపి నన్ను పిన్ చేసా చూడు, అక్కడ ఎనిమి ఉన్నాడు. తెలుసులే, నీకని ముందు చూసినా, కాకపోతే పిన్ చేయలే అంతే. రండి కొడదాం. నువ్వు పోతానా ఇంకో మాట్లాడదు కదా కిల్లు. అయితే అట్నే ఎన్నికి జోన్లోకి నువ్వు పో, నాకు చెప్పే బదులు. మళ్ళీ నీకు పోయి సత్తాను కుళ్ళుకొని కిల్లు నేను బాగా కొడతానని రా, ఇద్దరం కొడదాం రా. నువ్వు కూడా నేను కొడతా. ఈ దెబ్బ గట్టి కొడితే ఆ దెబ్బకి నాకైతే రాడు. కొట్టక ముందే నాకు రాదనేది. మచ్చా నిన్ను ఎట్లా తిట్టాలరా? కష్టపడి కొట్టినా కిల్లు ఏం దొబ్బలే. సరే నువ్వు కష్టపడే కొట్టినావు, నేను ఒప్పుకుంటా. కానీ నీకంటే ముందు నేను డ్యామేజ్ ఇచ్చిన. అయ్య పాపం నాకంటే ముందు వాడు డ్యామేజ్ ఇచ్చినాడు, వాడు కిల్లు వదిలేద్దాంలే అని కొంచెం అంటే కొంచెం కూడా ఇది లేదరా నీకు. నాకు తెలుసురా నీకున్నదని. నువ్వు పొరపాటున నాకు మిత్రుడిగా ఉన్నావు కానీ యాక్చువల్లీ నువ్వు నాకు శత్రువుగా ఉండాల్సింది. సరే అయితే ఈ రోజు నుంచి శత్రువులుగానే ఉందాంలే. సరిపి వద్దులే సరిపి, అట్లా మనం ఎప్పుడు కలిసే ఉండాలా. అయితే 1000 రూపాయలు ఫోన్ పే కొట్టు, కలిసి ఉందాం. ఎవరు హిట్ లిస్ట్ వాడింది? నేనే. ఎవరు రాకండి నా వెంట, ఆ కిల్లు నాది. ఎవరు రాదండి మా వెంట, ఆ కిల్లు మాది. నువ్వు కూడా రావద్దు. ప్రీతి నేను కిల్లు కొట్టుకునికి రావట్లే, నీ కవరిద్దామని వస్తున్నా. అవసరం లేదు, నేను కొట్టేస్తాను, నాకే కవర్ వద్దు. సరే వస్తున్నా ఉండు. తొందరగా రా, నేను కిల్ అయిపోతా. ఏం ప్రీతి ఎంతమందిని కొడుతీవే? మూసుకొని ఆడేసరి నాకు కోపం తెప్పేకు. అబ్బో ప్రీతి కోపం అవుతుందిలే, ఇంకా స్క్వాడ్ లేపేస్తుంది. పోయి పోమ్మ ఫస్ట్ హిట్ లిస్ట్ అన్ని కొట్టుకో, మళ్ళీ స్క్వాడ్ లేపుదు. ఏం పైన చెట్టుతాను దాని కొన్ని స్కోప్ ఎత్తాడు మా వాళ్ళకు. లేదు మీరు హిట్ లిస్ట్ చూసుకోని రా, నేను చూసుకుంటా. బస్ సూపర్ ప్రీతి, నీలో కూడా ఒక ప్రో ప్లేయర్ దాగి ఉన్నాడు. నేను మా టీమ్మేట్ దగ్గరికి పోతున్నా, వాడిని వేసేస్తా ఉండు. నువ్వు నేనే కేవలం ఒక స్క్వాడ్ లో ఇద్దరిని వేసేసిన వాళ్ళం అవుతాం. వెళ్ళు కాదు, అయిపోయింది కదా కల్లాస్. వీడు తెలివి ఉపయోగించి మిడిగిట్ వేసుకుంటున్నాడు. ముందర గ్లూ వాల్ వేసి వెనకాల చుట్టుతాను అనుకోని. నేనట్లే సార్ వేసుకునేది, ఎవరైనా డ్యామేజ్ ఇస్తే దూరం నుంచి. అప్పుడు ముందర నాయట్లా వాడు ఉంటే గుమ్మలు గుయ్యి అనిపిస్తాడు. నువ్వు అనిపించి ఎవరుకుంటానేమి తొక్కుతాను ఇలాకేసి. బా ఓ రబ్బయ్యా, ఓర నాయన, చూడలే ఇన్నెవరైసివి తొక్కుతాడు. ఎండికి తొక్కను ముడి కింద బాంబెడి పెరుగుతా. ఇంకా గమ్మనాడు. గైస్ ఇప్పటి వరకు వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి దయచేసి మిగతా వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడవలసిందిగా కోరుతున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూడండి, నో ప్రాబ్లం. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా కష్టానికి, మీరు నవ్వించే విధానానికి మీరు ఒక విలువ ఇచ్చినట్టుంటుంది. సో దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని చూడవలసిందిగా కోరుతున్నాము. బయట మొత్తం ఎనిమిసేరే, నువ్వు సెంటర్ లో ఉన్నావు చూసుకో. వెన్నంటి మీరుండగా భయం ఎందుకు దండగా. వేసేసినావరా, ఈ మాటకైనా ఇంక నిన్ను రక్షించే బాధ్యత నాకు. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, ఇంక నన్నే రక్షిస్తావు మచ్చా. కొట్టేసినా చూడు నిన్ను కొట్టినోడ్ని. వాడు నన్ను కొట్టేసినాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ పోయి రివ్యూ ఇచ్చేయి, మళ్ళీ ఆలోచిద్దాం ఏం చేయాలో. ఓకే మచ్చా, నిన్ను బతికించడం కానీ నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. నీ తర్వాతే నాకు ఏదైనా కిల్ అయినా పంతమైనా బోయా అయినా నా కొడుకు ఇడే ఉన్నాడే. ఎలా ఇచ్చే కూర్చున్నావు రివైవ్. మళ్ళీ బాడుగా నాకు చెప్పేది లేదా? అనవసరం గాడి నుంచి పరిగెత్తుకొత్తి ఎనిమిది వదిలేసి. నువ్వే చూడొచ్చు కదా మ్యాప్ ఆన్ చేసి. కళ్ళు దొబ్బినాయా? ఊర మచ్చ ఆడెందుకు దిగుతున్నారు? నువ్వు ఈ కింద ఉండే వాళ్ళంతా ఆడిపోయినారు. ఊర నీకు కనపడరా ఎనిమిది దిగే అప్పుడు ఆడ ఎనిమిది ఉన్నాడా లేదా అని? కనపడినాడు మచ్చా. నేను వాడిని వెనకాల దిగి వాడిని కొట్టేద్దాం అనుకుంటే వాడు దిగేప్పుడు చూసి గ్యాలోనే వేసా. ఓ తిరిగి ఇచ్చేపోనికి నేను పోతానాలే. నువ్వు ఇట్లా దాంట్లోకి ముందు ఉంటావు లేపో. ఎస్ఆర్బి కేవలం శత్రువులను హతమార్చేవాడిని రాజనరు. శత్రువులను హతమారుస్తూ తన సైన్యాన్ని కూడా కాపాడుకునేవాడినే అసలైన రాజు అంటారు. యారగదిని బాహుబలి సినిమా చూసినావా ఈరోజు? నీకెట్లా తెలుసు? అర్థం అయిపోయాను, వాడైలా కాపీ కొడతానే. అయ్యో రాజుగారు మీరు కింద పడ్డారేంటి? రాయసారి అయిపోయేటట్టున్నా. అయ్యో రాజుగారు మిమ్మల్ని బతికించే అంతటి వాళ్ళమా మేము? తొక్కలో రాజులేడు బతికిస్తామే ఫస్ట్. నా కొడక మా రాజుగారిని చంపాలని చూస్తావరను నీ జాతి. అయ్యో రాజుగారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, మీరు తొందరగా రావాలి. ఈ సైనికుని కాపాడడానికి రావాలి మీరు. ఇంకొకడు వచ్చాడు. రాజుగారు ఇద్దరు దుండగులు ఉన్నారు ముందర, మీరు జాగ్రత్త రాజుగారు. అబ్బబ్బా చంపేతున్నారు రాజుగారు. ఇల్లు ఒకడు నాకు ఇంకోటి పారిపోతున్నాడు చక్కపెట్టిన నుంచి. యాడికి పారిపోతాడు? ఎండ పడతా ఇటు పెట్టేది లేదా అయిపోయి. షబ్బాస్ ఎస్సీబీ ఉరవాని కొట్టింది నేను రా. ఓ సారీ ఎస్ఆర్బి షబ్బాష్. వదిలేరా గదిని, నీ శబాష్ ఏం వదిలేదు. నన్ను గుర్తించలే. అయ్యో లేదా సార్ ఎస్సీబీని అనుకున్నా. అదే నేను చెప్తాను, అది గుర్తించలే అని. దాన్ని గుర్తించలే అంటారు. బలూడు భలే ఉంది మచ్చా. ఏంది చిపో? నేను కొట్టిన లూడ్ బాక్స్ లో నిన్ను ఏరుకోనిడమే గొప్ప. అట్టాడితే 1 స్క్వేర్ నీకిల్లా. బా ఎంత బాగా అడుగుతారా సిగ్గులేనంతవా. మామ హిట్ లిస్ట్ కొందునా? ఎన్ని కిలోలు కొట్టినావురా? 5. మళ్ళీ 5 కిలోలు కొని హిట్ లిస్ట్ అవసరమా? మడ్డసనంగా ఆడితే బోయా వస్తుంది. ఇప్పుడు మనం హిట్ లిస్ట్ కొని మన మీదకి దండయాత్ర పోయినామనుకో, అక్కడ వాళ్ళ టీం మొత్తం ఉంటే మన టీము వాళ్ళ టీము కొట్టుకుంటాం. ఆ ఫైట్ లో ఆ టీం వాళ్ళు ఒక 2 కోల్పోతారు, మన టీం వల్ల ఒక 2 కోల్పోతాం. ఆ టైంలో థర్డ్ పర్ టీం వచ్చి మన మీద అటాక్ చేసింది అనుకో, వాళ్ళు మిగలరు మనం మిగలం. బోయా సో అవసరమా ఇంత రిస్క్? అయ్యో నేను ఎంత దూరం ఆలోచించలే సార్. అదే ఒక న్యూ ప్లేయర్ కి ఒక ఓల్డ్ ప్లేయర్ కి ఉన్న తేడా. అర్రే మామ కొట్టేసి మామ రా మామ ఇటు తొందరగా. నేను లేనాడా నన్ను పిలిచాకు.
ఏమయ్యా బొక్కలు దూరి కొడదామనే కావాల్సిగా పెట్టిన ఆ బొక్కలు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇడా నిన్ను చూసి ఇటుకి వచ్చింది టెంప్ట్ అయి పైకి లేస్తామని నువ్వే ఇద్దరు తోడుదొంగలే మీరు ఎల్చెప్ మీద క్యాంప్ వేసినారు చూసినా కొడుకులు వీళ్ళని కొట్టే క్రమంలో వాళ్ళు మమ్మల్ని కొట్టాలని చూసినారు ఇడిచిపెట్టి వెళ్ళేది వరనే పదం పండే రేపు పైన మీరే మిమ్మల్ని కొడుతున్నాడు చూసుకోండి కొట్టేసినాక చెప్పినావు మచ్చా నువ్వు మెడతో కొడతా నేను వాడిని కొట్ట ముందే చెప్పినా అది నీకు లేట్గా పెడితే నేనేం చేయలేను ప్రీతి రివైవ్ చెప్పు నువ్వు ఒకసారి చూడు ఆయన ఎక్కడున్నాడు అయిపోయినాలే ఇంకేమి ఇస్తావు కానీ ప్రీతి రివైవ్ ఇవ్వు ప్రీతి ప్రీతి నీకు బిఆర్ ర్యాంక్ లో 2 స్ట్రీక్స్ ఉన్నాయి మర్చిపోయినావేమో నాకు రివైవ్ అయితే వాటిని 3 చేస్తా అవసరం లేదులే నేను కొడతాను పోయా చూడు నువ్వు కొట్టేదానికి 50-50 ఛాన్సే ఉంది ఆ పక్క టీం మొత్తం ఉంది నేను వస్తే ఇద్దరం యూట్యూబర్లం ఉంటాం మేము ఖచ్చితంగా పోయా కొడతాం సరేలే వెళ్తున్నా ఓడి దొంగ నా కొడుకు అయ్యేది రట్ట వేసుకుంటే పాప ప్రీతి నువ్వు బతకలేవు ప్రీతి పోతే పర్లేదులే పోయా వస్తే చాలు వాళ్ళు నా కొడుకు మచ్చా నువ్వు పాపం బోయా చూపించి జోలు చంపిస్తున్నావు ఆ పిల్లని షబ్బాష్ ప్రీతి నువ్వు అమరురాలివి చచ్చే ముందు కూడా ఒక ప్రాణాన్ని బతికించి చచ్చినావు నేనేం ఊరికే చావలే ఇప్పుడు పోయా కావాలి నాకు కొట్టకుంటే ఉంటుంది శ్రీనికి ఏం చేస్తావు కొట్టకుంటే చూదులే ఏమైతుందో త్వరగా తిప్పేసి కొడతా రే మచ్చా నాకు కొంచెం కవరీరా దిగుతుందా వాళ్ళు ఫుల్ ఫైట్ లో ఉన్నారులే నేను ఎవరు దేకరు నువ్వు దిగు ఒకవేళ చూస్తే టప్పా కట్టేస్తావు అందుకే వాళ్ళ దగ్గర దిగకుండా నీ దగ్గర దిగుతున్నా What an intelligent boy! So sweet! రే ఇంకిద్దరే వాళ్ళిద్దరు మనమిద్దరము నువ్వు జరగ పాప రషుబా లేట్ చేయదు రివైతాడు బా హే అయిపోయి అమేజింగ్ గోయా విత్ కిల్లి పాప లైక్ షేర్ సబ్స్క్రైబ్